ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక దేశం మరియు ఐరోపా ఖండంలో ఉత్తరం వైపు ఉన్న దేశం చాలా సంతోషకరమైన దేశం. జీవన ప్రమాణం ఎక్కువ ఉంటుంది, సంపద కూడా ఎక్కువ ఉంటుంది, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువ ఉంటాయి, సామాజిక సాంఘిక చైతన్యం ఎక్కువ ఉంటుంది, డైరీ ఉత్పత్తుల్ని ప్రపంచంలో ఎక్కువ ఎగుమతి చేస్తుంటారు, మరియు పర్యాటకంలో సముద్ర పర్యాటకాన్ని బాగా అభివృద్ధి చేసిన దేశం. వాళ్ళని డాన్లుగా పిలుస్తారు. వాళ్ళు డాన్స్. ఈ డాన్స్గా పిలువబడే వీళ్ళకి ఒక దేశం ఉంది, దాన్నే డెన్మార్క్ దేశం అంటారు. దాన్ని డెన్మార్క్ దేశము ఇప్పుడు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ఢీకొంటుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి డెన్మార్క్ ఇందులో రకాలు ఉన్నాయి. దీనిలోనే మనకు అర్థం ఉంది. డెన్ ప్లస్ మార్క్, డెన్మార్క్. దీన్నే డాన్ ప్లస్ మార్క్, డాన్మార్క్. దీన్నే డాన్స్. వీళ్ళనే డాన్లు అంటారు. వీళ్ళు ప్రపంచానికి డాన్లు, అమెరికాకు డాన్ అయిపోయారు గ్రీన్లాండ్ విషయం. ఇలా డెన్మార్క్, డెన్ ప్లస్ మార్క్, డాన్మార్క్, డాన్. వీళ్ళని డాన్స్ గా పిలుస్తారు. డాన్స్ గా పిలిచే ఈ దేశాన్ని దానుల దేశం అంటారు. దానుల దేశం లేదా దా అనే ఇది పదం తెలుగు. దీనిలో డానుల భూమిగా పిలుస్తారు. డానుల భూమి అన్నా డెన్మార్కే, డాన్ అన్నా డెన్మార్కే, డాన్స్ అన్నా డెన్మార్కే, డాన్ ప్లస్ మార్క్ అన్నా డెన్మార్కే, డెన్ ప్లస్ మార్క్ అన్నా డెన్మార్కే. ఇప్పుడు ఈ ప్రపంచంలో అమెరికాని సవాల్ చేసే స్థాయికి వచ్చేసింది అనమాట. అమెరికాను సవాల్ చేసే స్థాయికి వచ్చింది కాబట్టి చాలా విషయాలు వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు. ట్యాక్స్ విషయంలో ప్రపంచంలో అత్యధిక ట్యాక్స్ ని పే చేసేటువంటి ప్రజలు కూడా డెన్మార్క్ డాన్స్ ఇవ్వాలి. అందుకే వాళ్ళ పేరులోనే డాన్ ఉంది. అన్ని విషయాల్లో వాళ్ళు డాన్ స్వేచ్ఛలో కానీ, పన్నులు చెల్లించడంలో కానీ, దేశభక్తులు కానీ అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉంటారు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే అసలు గ్లోబ్ ఇది భూమధ్య రేఖ ప్రాంతం. మీకు ఐడియా ఉంది, మొన్న డిస్కస్ చేసుకున్నాం. ఇక ఇటువైపు ఉన్నది 90 డిగ్రీల అక్షాంశము, దాన్ని 90 డిగ్రీల లేదంటే ఉత్తర ధ్రువం అంటాం. 90 డిగ్రీ 0 డిగ్రీ 90 డిగ్రీ. ఇక ఇటువైపున ఉన్న దాన్ని గ్రీన్లాండ్ అని చెప్పుకుంటారు. ఇటువైపున ఉన్న దాన్ని ఇది అమెరికా దేశం ఇలా చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్నదాన్ని ఇది యుఎస్ఏ, ఇది గ్రీన్లాండ్, గ్రీన్లాండ్. నెక్స్ట్ ఇటువైపున ఒక దేశము, ఇటువైపున ఒక దేశము, ఇటువైపున ఇలా ఉంటుంది దేశం. ఇది ఈ 3 దేశాలకి. ఇక్కడ వైపున ఉన్న దాన్ని దీని చిన్న ఒక దీవి. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ చెప్పడం మనం దీన్నే డెన్మార్క్ అంటారు. గ్రీన్లాండ్, డెన్మార్క్. ఇది మొత్తం ఇలా తీసుకున్నప్పుడు ఇది మొత్తం ఐరోపా ఖండం. ఐరోపా ఖండంలో ఇదేమో దక్షిణ ప్రాంతం, ఇది ఉత్తర ప్రాంతం. మరి ఇక్కడ ఇది దక్షిణము, ఇది ఉత్తరము. అంటే భూమధ్య రేఖకి ఇటు ఉత్తరం, ఇటు దక్షిణం. అలాగే ఐరోపా ఖండానికి ఇది దక్షిణం, అది ఉత్తరం. ఇది కూడా సేమ్. ఇది ఉత్తర అమెరికా ఖండం. ఉత్తర అమెరికా ఖండంలో అమెరికా, ఐరోపా ఖండంలో డెన్మార్క్. ఈ రెండింటి మధ్యలో ఉన్నది అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్. ఇది ఏ అట్లాంటిక్? ఉత్తర అట్లాంటిక్. భూమధ్య రేఖ పైన ఉంటేనే ఉత్తర అట్లాంటిక్, భూమధ్య రేఖ కింద ఉంటేనే దక్షిణ అట్లాంటిక్. సింపుల్. ఉత్తర అట్లాంటిక్ కి తూర్పు వైపు ఉన్నదాన్ని ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ కి పడవ వైపు ఉన్నదాన్ని అమెరికా అంటారు, లేదంటే ఉత్తర అమెరికా. ఇలా ఉత్తర అమెరికాకి ఐరోపా ఖండానికి ఇప్పుడు యుద్ధం. ఏ విషయంలో? ఈ గ్రీన్లాండ్ విషయంలో. ఈ ఐరోపా ఖండంలో ఉత్తర వైపు ఉన్న దేశం డెన్మార్క్, ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న దేశాన్ని యుఎస్ఏ. ఈ రెండు దేశాల మధ్య జరిగేటువంటి దానిని డెన్మార్క్ జరిగేదాన్ని ప్రజెంట్ ఇప్పుడు గ్రీన్లాండ్ సంబంధించి అన్ని విషయాల్లో ముందుంటుంది. ఈ మ్యాప్ మీకు ఐడియా ఉంటే క్వశ్చన్ చేయగలుగుతాం అన్నమాట. మరలా ఇక్కడికి వెళ్ళి ఈ ఉత్తర ఐరోపా ఖండంలోని ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో కొన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడుతుంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది గ్లోబ్. ఇంత ఐడియా రావాలి. ఇంత ఐడియా వస్తేనే మనకి బిట్స్ గుర్తుంటాయి. మీకు బిట్ గుర్తుండాలి అంటే దాని మ్యాప్ పాయింటింగ్ ఉండాలి. మ్యాప్ పాయింటింగ్ లేకుండా బిట్లు గుర్తు ఉండవు. ఉన్నా కానీ దాని ఎగ్జామినేషన్ లో క్లారిటీగా ఉండవు. అదేదో పోతున్నట్టుంటది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి కావాల్సింది డానుల దేశంగా పేర్కొనేటువంటి డెన్మార్క్. దీనికి యాక్చువల్లీ చెప్పుకున్నాం. ఈ చెప్పుకునే క్రమంలో దీని సరిహద్దు తీసుకున్నాం. డెన్మార్క్ సరిహద్దు. దీనికి ఆ డెన్మార్క్ దేశానికి పడమర వైపున ఉన్న సరిహద్దు దాన్నే ఉత్తర సముద్రం అంటారు.
సముద్రం, నార్త్ సీ ఉత్తర సముద్రం, పడమర వైపున అంటే ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక భాగం, ఇది ఉత్తర సముద్రం. నెక్స్ట్ తూర్పు వైపున బాల్టిక్, ఇది తూర్పు వైపున బాల్టిక్ సీ సముద్రము, ఇక దీనికి ఆనుకొని దక్షిణం అంటే భూభాగానికి ఆనుకొని ఉన్న దక్షిణం యొక్క సరిహద్దుని జర్మనీ పిలుస్తాం. జర్మనీ. నిన్న ఈ గ్రీన్లాండ్ విషయంలో జర్మనీ కూడా డెన్మార్క్ తోడైంది. ఇక నెక్స్ట్ ఇటు వైపున దీనికి ఈశాన్య ప్రాంతంలో, డెన్మార్క్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న దాన్ని స్వీడన్. వీళ్ళు డన్స్, వీళ్ళు డన్స్, వీళ్ళు డెన్మార్క్, వీళ్ళు డెన్ ప్లస్ మార్క్, ఇక డన్, ఇక డెన్, వీళ్ళు వాళ్ళు డన్. ఇక ఉత్తరం వైపున ఉన్న దేశాన్ని నార్వే. ఇటు ఉత్తరం వైపున నార్వే, అటు ఈశాన్యం స్వీడన్, తూర్పు బాల్టిక్ సముద్రం, దక్షిణం జర్మనీ, మరియు పడమర వైపున ఉత్తర సముద్రం సరిహద్దులు కలిగి ఉన్న దేశాన్ని డెన్మార్క్ అంటారు. డెన్మార్క్ అనేది 3 దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటది. నార్వే, స్వీడన్ మరియు జర్మనీ. ఈ నార్వే, స్వీడన్, జర్మనీతో పంచుకుని ఇది దాదాపుగా ఈ 3 దేశాలు అంటే ఇక్కడ డెన్మార్క్ ప్లస్ స్వీడన్ ప్లస్ నార్వే, ఈ 3 కలిసి ఒక కూటమిగా ఏర్పడి గత మధ్యయుగ దేశం, మధ్యయుగ కాలంలో, అలా మధ్యయుగ కాలంలో ఇవి ఏర్పాటైనటువంటి ఈ కూటమిని అప్పుడు ఆ సమయంలో వీటిని స్కాండినేవియన్ దేశాలుగా పిలిచేవాడు. స్కాండినేవియన్ కంట్రీస్, స్కాండినేవియన్ దేశాలు అంటారు. ఏ మూడింటిని? ఒకదాన్ని డెన్మార్క్ దేశము, రెండవది నార్వే, మూడవది స్వీడన్. ఇలా స్వీడన్ ని నార్వేని స్వీడన్. ఆ స్వీడన్ లోనే అర్థం ఉంది. డెన్మార్క్ లో లోనే నా, ఈ మూడింటిని కలిపి స్వీడన్ లో స్వీడన్. ఈ 3 దేశాలు అప్పుడు కలిసే ఉండేవి. స్వీడన్ లోని నా అంటే నార్వే అనేది ఒక దేశం. నోబెల్ ప్రైజ్ కూడా ఎత్తుంటారు అక్కడ, ఫేమస్ జీకే పరంగా. అంటే డాన్స్, డెన్మార్క్. మరి స్వీడన్, ఆ స్వీడన్ అంటే స్వీడన్. అలా ఈ స్వీడన్ లోని 3 దేశాలు ఉంటాయి. స్వీడన్, డెన్మార్క్, నార్వే. ఈ 3 దేశాలని కలిపి మనము స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. ఇది స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం. ఇది SIF పోలీసులు అడిగాడు, మరియు గ్రూప్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ లో అప్పట్లో అడిగారు. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో కూడా చాలా సార్లు వచ్చింది. ఈ 3 ఎగ్జామ్ల గతంలో వచ్చిన క్వశ్చన్ ఇది. స్కాండినేవియన్ దేశం కానిదంటడం. స్కాండినేవియన్ దేశానికి కావాలి అంటే మనకి ఇప్పుడు స్వీడన్ వచ్చి సరిపోతుంది. స్వీడన్ లో స్వీడన్ ఉంది, డాలో డెన్మార్క్ ఉంది, నాలో నార్వే ఉంది. ఈ 3 దేశాలు కలిపి ఇది డెన్మార్క్ మ్యాప్ పరంగా. ఇదేమో స్వీడన్, ఇది నార్వే. స్వీడన్ లోని స్వీడన్, డాలోని డెన్మార్క్, లోని నార్వే. ఈ 3 దేశాల కలిపి అప్పుడులోని అంటే ఉత్తర ఐరోపా ఖండంలో ఉన్న ఈ కంట్రీస్ స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. ఇది మనకి క్లారిటీ రావాలి. స్కాండినేవియన్ కంట్రీస్ పూర్వకాలంలో వీటిని గతంలో కలిసే ఉండేవి, తర్వాత కాలంలో విడిపోయినాయి. దాదాపు 1849 వరకు ఇవన్నీ కలిసే ఉండేవి, తర్వాత కాలంలో విడిపోయినాయి మొత్తం. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి మరొక అంశాన్ని నార్డిక్ దేశాలు, నార్డిక్ కంట్రీస్, నార్డిక్ దేశాలు. ఇప్పుడు ఉన్నటువంటి స్కాండినేవియన్ దేశాలతో పాటుగా స్కాండినేవియన్ దేశాలతో పాటుగా మరికొన్ని దేశాలు కలుస్తాయి, మరికొన్ని ప్రాంతాలు కలుస్తాయి. ఆ కలవటం వల్ల వచ్చే వాటిని నార్డిక్ దేశాలు అంటారు. ఇప్పుడు నార్డిక్ అంటే అర్థం అంటే ఉత్తర భాగం అర్థం, ఉత్తర భాగం అని అర్థం. ఉత్తర భాగాన్ని నార్డిక్ అంటారు. నార్డిక్ అంటే అర్థం నార్త్ పార్ట్, ఉత్తర భాగం. అంటే స్కాండినేవియన్ దేశాల్లో ఒకదాన్ని స్వీడన్, మరియు ఇంకొక దాన్ని డెన్మార్క్, ఇంకొక దాన్ని నార్వే. ఇలా 3 దేశాలు ఈ స్కాండినేవియన్. ఈ స్కాండినేవియన్ తో పాటుగా మరొక కంట్రీ ఐస్లాండ్ తో పాటుగా మరొక కంట్రీ, మరొక ప్రాంతం ఐస్లాండ్. అంటే యాక్చువల్ గా ఇది స్వీడన్, ఇది డెన్మార్క్, ఈ నార్వే. ఈ 3 ఆల్రెడీ మనం స్కాండినేవియన్ కంట్రీస్ చెప్పుకున్నాం. స్కాండినేవియన్ కంట్రీతో పాటు ఐస్లాండ్ అంటే ఒకటి ఎక్స్ట్రా, మరి రెండోది ఎక్స్ట్రా ఫిన్లాండ్. ఇట్లా ఫిన్లాండ్, ఐస్లాండ్ తో పాటు ఇవేమో ఉత్తర ఐరోపా ఖండ ప్రాంతాలు. వీటితో పాటుగా ఇది ఉత్తర ఐరోపా, ఉత్తర భాగంలో ఉన్న ఐరోపా ఖండంలో దేశాలు. ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో అంటే ఆ భాగంలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. దానిలో ఒకదాన్ని గ్రీన్లాండ్
గ్రీన్లాండ్. నెక్స్ట్ రెండవ దాన్ని ఐస్లాండ్. ఈ ఐస్లాండ్ కాకుండా అంటే ఇది ఉత్తర అట్లాంటిక్ లోని గ్రీన్లాండ్, ఐస్లాండ్. మరి ఉండే ఉత్తర అట్లాంటిక్ లో ఉండేది. ఈ ఉత్తర ఐరోపాలో ఉండే స్వీడన్, డెన్మార్క్, నెక్స్ట్ నార్వే, తర్వాత ఐస్లాండ్ మరియు ఫిన్లాండ్. అయితే ఇవి ఆల్రెడీ స్కాండినేవియన్ దేశాన్ని చెప్పుకున్నాం. వీటితో పాటుగా ఐస్లాండ్ కలిసింది, ఫిన్లాండ్ కలిసింది. ఇక ఈ ఉత్తర అట్లాంటిక్ లోని ఐస్లాండ్ కాకుండా మిగతా ఒక దీవి ఉంది, అది ప్రాంతం. ఇది ఒక దేశం, ఇది ఒక దేశం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని గ్రీన్లాండ్ ఆల్రెడీ మనం క్లాస్ చెప్పుకున్నాం. ఈ డెన్మార్క్ ఆధీనంలో ఉంటుంది. రెండవ ప్రాంతం ఇది దేశంగా ఉంది కాబట్టి ఉత్తర అట్లాంటిక్ లో ప్రాంతాలు అంటే ఏరే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంటే దాన్ని పారో దీవులు అంటారు. పారో దీవులు. ఇలా పారో దీవులు ఉత్తర అట్లాంటిక్ లో ఉంటాయి. గ్రీన్లాండ్ దీవులు ఉత్తర అట్లాంటిక్ లో ఉంటాయి. ఈ ఉత్తర అట్లాంటిక్ లో ఉన్న గ్రీన్లాండ్, పారో దీవులతో పాటుగా ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, స్వీడన్లు వీటిని మొత్తాన్ని కలిపి ఈ భాగం, ఈ మూడు దేశాలు, ఈ రెండు దేశాలు, ఈ రెండు భాగాలు మొత్తాన్ని కలిపి నార్డిక్ దేశాలు అంటారు. నార్డిక్ దేశాలు. ఇది ఒక దేశము, ఇది ఒక దేశము. ఇది దేశము, ఇది దేశం, ఇది దేశము. ఇది ప్రాంతము, ఇది ప్రాంతము. ఈ గ్రీన్లాండ్, పారో దీవులు డెన్మార్క్ ఆధీనంలో ఉంటాయి. ఇది మనకు కావాలి. డెన్మార్క్ ఆధీనంలో ఉండి గ్రీన్లాండ్, పారో. ఈ గ్రీన్లాండ్, పారో అనేవి ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉంటాయి. ఇట్లా ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉన్న ఇవి కామన్ గా యాక్చువల్గా ఇవే ఉత్తర ఐరోపా ప్రాంతంలో ఉంటాయి. ఉత్తర ఐరోపా ప్రాంతంలో ఉన్న డెన్మార్క్ ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్లాండ్ ని, పారో దీవుల్ని పరిపాలిస్తుంది. అలా పరిపాలించటానికి నువ్వు ఎవరు అని అమెరికా ప్రశ్నించమంటే వచ్చిన దాన్ని గ్రీన్లాండ్ ట్యాక్స్ అంటారు. ఇది గ్రీన్లాండ్ ట్యాక్స్ ఎందుకు వచ్చినట్టు అది గ్రీన్లాండ్ ట్యాక్స్ కావడానికి కారణం వీళ్ళు ఐరోపా ఖండము, వీళ్ళేమో ఉత్తర అమెరికా ప్రాంతము, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతం, ఉత్తర అమెరికా ప్రాంతంలో భాగంగా ఉన్నారు. వీళ్ళు ఒక దేశంగా లేరు. ఆ సమయంలో అమెరికా ఇది ఉత్తర అమెరికా ఖండానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి వీళ్ళు మా వాళ్ళే అని వాదన పెట్టుకొని నాటిక్ స్కాండినేవియన్ దేశాల మొత్తాన్ని ఇప్పుడు ఆగభాగం చేసి ట్యాక్స్ చేస్తుంది. దాన్నే గ్రీన్లాండ్ ట్యాక్స్ అంటారు. ఈ సమయంలో మనకి స్కాండినేవియన్ దేశం కానిదేది అంటాడు, మరి నాటిక్ దేశాల్లో భాగం ఏది అంటాడు. ఆ నాటిక్ దేశాల్లో ఏ రెండు ఉన్నాయి, ఆ రెండింటి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జామ్ లో రాత అంశాలు గతంలో సివిల్స్ లెవెల్లో, గ్రూప్స్ లెవెల్లో కూడా అడిగినటువంటి ఆస్కారం ఉంది. ఈ క్వశ్చన్స్ ని మనం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇది డెన్మార్క్ దేశము. గతంలో వీళ్ళు స్కాండినేవియన్ దేశాలు బాగా అంటే నార్వే, స్వీడన్ తో కలిసి ఉండేవాడు. స్వీడన్ అంటే దానిలో అర్థం చెప్పేవాడు. వీళ్ళు అప్పుడులోని కలిసి ఉన్నప్పుడు స్కాండినేవియన్ నుంచి విడిపోయినప్పుడు స్వాతంత్ర్యాన్ని వీళ్ళు పొందారు. స్వాతంత్ర్యం పొందారు. స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యం అనే ఈ వర్డ్ని చిన్నప్పుడు స్కూల్లో రాపించేవాడు. ఇప్పుడు కూడా స్వాతంత్ర్యం పలకటం చాలా మందికి రాదు, రాయటం కూడా రాదు, తప్పులు రాతుంటారు. స్వాతంత్ర్యం కరెక్ట్ గా రాయాలి. ఇది రాసినప్పుడు ఒకటి చిన్నప్పుడు మార్పులు వేసేవాడు. స్వాతంత్ర్యం ఏదో ఇండిపెండెన్స్ అంటారు కానీ మీటింగ్లలో కూడా స్వాతంత్ర్యం పలకటం అంత రాదు, రాయటం కూడా చాలా కాదు. నెక్స్ట్ ఇప్పుడు స్వాతంత్ర్యం. ఇది డెన్మార్క్ స్వాతంత్ర్యం సంపాదించింది స్కాండినేవియన్ నుంచి 1849 సంవత్సరంలో. స్కాండినేవియన్ నుంచి విడిపోయారు వీళ్ళు. 1849 సంవత్సరము జూన్ నెలలోని 5వ తారీఖున వీళ్ళు స్వాతంత్రం ప్రకటించుకొని ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నారు. జూన్ 5వ తారీఖు మనకు కామన్ గా వచ్చేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డేగా ఉంటుంది, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. కానీ ఆ రోజునే వీళ్ళు అంతకంటే ముందే, ఈ డే ప్రకటించడం ముందే 1849లోనే వీళ్ళు స్కాండినేవియన్ ప్రాంతం నుంచి విడిపోయి సొంతగా ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని రాజ్యాంగం అమలు తెచ్చుకున్నారు. దాన్ని డెన్మార్క్ తీసుకున్నారు. డెన్మార్క్ అనేది 1849 జూన్ 5వ తారీఖున ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని స్వాతంత్రం అంటారు. వీళ్ళు కరెక్ట్ గా 1949, ఇదేమో 1949లో వీళ్ళు నాటోలో జాయిన్ అయ్యారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాన్ని కాపాడటానికి వచ్చినటువంటి సంస్థది, దానిలో జాయిన్ అవుతారు. నెక్స్ట్ వీళ్ళు 1973 సంవత్సరంలో అది యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అవుతారు. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నమాట. అంటే 1973లో యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయింది డెన్మార్క్. 1949లో నాటోలో జాయిన్ అయింది డెన్మార్క్. 1849 జూన్ 5వ తారీఖున స్వాతంత్రాన్ని ప్రకటించుకొని రాజ్యాంగం అమలు తెచ్చుకున్న దేశాన్ని డెన్మార్క్ అంటారు. గతంలో స్కాండినేవియన్ లో భాగంగా ఉండేది. స్కాండినేవియన్ లో భాగంగా ఉండే వీళ్ళు స్వీడన్, నార్వే నుంచి విడిపోయారు. ఇది ఎట్లా తీసుకోవాలి దీని యాక్చువల్ గా ఎగ్జామినేషన్ పాయింట్ గా. అటు వాళ్ళు ఎప్పుడు యూలో జాయిన్ అయ్యారు, యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయ్యారు, ఎప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఏ సంస్థలో భాగంగా ఉండేవాళ్ళు అనేది మనకు ఐడియా రావాలి. ఇక నెక్స్ట్ వీళ్ళు డెన్మార్క్ వాళ్ళు గ్రీన్లాండ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు మరియు పారో దీవులని కూడా పరిపాలిస్తున్నారు. అంటే గ్రీన్లాండ్, పారో దీవులు. ఈ గ్రీన్లాండ్ దీవులు ఉత్తర అట్లాంటిక్ లో ఉంటాయి, పారో దీవులు ఉత్తర అట్లాంటిక్ లో ఉంటాయి. ఇట్లా ఉత్తర అట్లాంటిక్ లో ఉన్న దీనిని
ఉత్తర ఐరోపా దేశమైన డెన్మార్క్ పరిపాలిస్తుంది. పరిపాలించే క్రమంలో వీళ్ళకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. అంటే 1979 సంవత్సరంలోని డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యాన్ని స్వాతంత్రం తీసుకున్నవారు గ్రీన్లాండ్ వాసులు. ఇకైతే గ్రీన్లాండ్ వాస్తవ్యులు డెన్మార్క్ నుంచి 1973లో స్వాతంత్రాన్ని తీసుకుంటే ఫారో దీవులు గ్రీన్లాండ్ కంటే ముందే డెన్మార్క్ నుంచి స్వాతంత్రాన్ని తీసుకుంది 1948లో. 1948లో ఫారో దీవులకి స్వాతంత్ర్యాన్ని డెన్మార్క్ ఇచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని అయితే డెన్మార్క్ వాళ్ళకి ఫారో దీవులకి ఇచ్చారు, కానీ పరిపాలన విషయంలో సలహాలు, సంప్రదింపులు, సంస్కృతి, సాంప్రదాయాలు మొత్తం కూడా డెన్మార్క్ వాసులే ఉంటాయి. డెన్మార్క్ వాసులే ఎక్కువ అక్కడ నడుస్తూ ఉంటాయి. ఇది మనకి డేట్స్ గుర్తుండాలి. యాక్చువల్గా డేట్స్ విషయంలో చూసుకున్నప్పుడు 1849 గుర్తుంచుకున్నాం, నెక్స్ట్ 1949 గుర్తుంచుకున్నాం, నెక్స్ట్ 1949తో పాటుగా 1973 గుర్తుంచుకున్నాం, 1979 ఇప్పుడు అంటే 73వ సంవత్సరం, ఈ 73వ సంవత్సరం, దాని తర్వాత 79వ సంవత్సరం, దాని తర్వాత 1948. ఈ డేట్స్ 48లోనేమో ఫారో దీవులకి స్వాతంత్రం ఇచ్చారు, 79లోని గ్రీన్లాండ్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు. ఇది యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయ్యారు, నాటోలో జాయిన్ అయ్యారు. స్వాతంత్రం అది మరియు రాజ్యాంగాన్ని ప్రకటించుకొని అమలు చేసుకుంటున్నారు. ఈ డేట్స్ మొత్తం డెన్మార్క్ కి సంబంధించినటువంటి అంశాలు. ఒకసారి గుర్తుంచుకుంటే మీకు ఎగ్జామినేషన్ అయిపోయిందా గుర్తుంటే, తర్వాత గుర్తున్నా లేకపోతే ఎట్లా ఉద్యోగం అవుతుంది కాబట్టి ఇక అటు మర్చిపోవచ్చు. ఎప్పుడైనా మాలాంటి క్లాసులు చెప్తే ఇంటే గుర్తుంచుకోవచ్చు. ఇక నెక్స్ట్ వైశాల్యము, విస్తీర్ణం. దీని యొక్క విస్తీర్ణము ఇది పరిపాలించే గ్రీన్లాండ్ కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. యాక్చువల్ గా వీళ్ళు డెన్మార్క్ అనే దేశము 406 ద్వీపాలని కలిగి ఉంటది. 406 ద్వీపాలు, 406 ఐస్లాండ్స్ కలిగి ఉంటుంది. గ్రీన్లాండ్ ఇళ్ళ కిందే ఉంది, ఫారో ఇళ్ళ కిందే ఉంది. అలాంటి ద్వీపాలు మొత్తం 406 ద్వీపాలు ఉంటాయి. ఎవరి కింద? డెన్మార్క్ అనే ఒక సామ్రాజ్యం కింద. వీళ్ళ యొక్క వైశాల్యము దాదాపు వీళ్ళ వైశాల్యం 4,000 అంటే 4,3,0,9,4 చదరపు కిలోమీటర్స్. ఇది కిలోమీటర్స్ మైల్స్ లో కూడా ఉంటది. ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్ అంటారు. దీన్ని 1.6 తోని చేస్తే వస్తుంది ఆటోమేటిక్. లేదంటే దీన్ని 1600 మీటర్లు అంటారు. ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు ఇది. అంటే కొన్ని బుక్స్ లో మైల్స్ లో ఉంటది, అది మీటర్స్ లోని, ఇది కిలోమీటర్స్ లోని. ఇది చెప్పింది చదరపు కిలోమీటర్స్ లో చెప్పాను. దీని చదరపు కిలోమీటర్స్ ని మళ్ళీ కిలోమీటర్స్ ఇంటూ కిలోమీటర్స్ రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని కిలోమీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే కిలోమీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 4,3,0,9,4 కిలోమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. దీన్ని కిలోమీటర్ స్క్వేర్ ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మార్చి 1, 10, 100, 1000, 10,000 అది తీసుకొని అంటే దాదాపుగా 43,000 కిలోమీటర్స్ స్క్వేర్ లేదా 43,000 చదరపు కిలోమీటర్లు అనొచ్చు. ఈ 43,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న 1, 10, 100, 1000, 10,000 43,000 చదరపు కిలోమీటర్ల ఉన్న ఇది దాదాపు 21 లక్షల చదరపు కిలోమీటర్ల ఉన్న గ్రీన్లాండ్ ని పరిపాలిస్తుంది. చూసారా దీని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో? 43,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఇది 21 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గ్రీన్లాండ్ పరిపాలిస్తుంది. అదే ఇప్పుడు అమెరికా అనేది. నువ్వు చిన్నవాడివి, నువ్వు అట్టుండి నేను పరిపాలిస్తా దీన్ని 21 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న గ్రీన్లాండ్ ని నేనే పరిపాలిస్తాను కానీ పెద్ద డానల్డ్ ట్రంప్ అని వచ్చిండు. ట్రంప్ అని ఇప్పుడు దీన్ని ఫాలో చేస్తాను అనమాట. నువ్వు చిన్నవాడివి, 43,000 చదరపు కిలోమీటర్లు నీ దగ్గర ఉంది, నా దగ్గర ఎక్కువ ఉంటుంది. అమెరికా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది కదా. ప్రపంచంలోని విస్తీర్ణ పరంగా చూసినప్పుడు రష్యా ముందు ఉంటుంది, ఆ రష్యా తర్వాత కెనడా తర్వాత ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ ఇటీవల కాలంలోని అంటే వైశాల పరంగా చైనా కొంత ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోవడం వల్ల 3వ స్థానంకి వచ్చింది. 4వ స్థానంలో అమెరికా ఉంటుంది. అది యాక్చువల్గా అయితే పాత పుస్తకాల్లో యుఎస్ఏ కంటే ముందు అంటే విస్తీర్ణ పరంగా USSR ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాకుండా ఇది యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా. ఇది విస్తీర్ణ పరంగా ఎక్కువ ఉంటుంది. రెండవదేమో కెనడా ఎక్కువ ఉంటుంది. కెనడా నెక్స్ట్ మూడవది అప్పుడు USA ఉండేది. ఇప్పుడు కొన్ని పుస్తకాలు దీన్ని మార్చేసి చైనాగా చెప్తున్నారు. ఇక ఈ రెండు అటు ఇటు ఉన్నాయి. ఈ చైనా ఏంటంటే పక్కన ఉన్నటువంటి చైనీస్ నెక్స్ట్ తైవాన్ మరి భారతదేశంలో కొత్త భాగం వాటి కలుపుకోవడం వల్ల దీని విస్తీర్ణం అంతా మారిపోయింది ఇటీవల కాలంలోనే. ఇది స్ట్రక్చర్ అనమాట. అంటే ప్రపంచంలోనే మేము టాప్ 3లో విస్తీర్ణ పరంగా ఉన్నప్పుడు నువ్వు దీన్ని పరిపాలించలేదా అని గ్రీన్లాండ్ ఏం పరిపాలిస్తాని ట్రంప్ అన్న ముందుకు వచ్చి దీని డెన్మార్క్ అనే ప్రాంతాన్ని బెదిరిస్తా ఉన్నాడు. అది గ్రీన్లాండ్ ట్యాక్స్ నేనేస్తా అని ఇటీవల ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ఆయన డొనాల్డ్ ట్రంప్ గారు అలా ఫాలో అవుతుంటారు. ఇది కేవలం 43,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్కడ జనాభా కూడా తక్కువ ఉంటారు. జనాభా అంటే డెన్మార్క్ దేశంలో డాన్ అని పిలువబడే ఈ జనాభా కేవలం 56 లక్షల మంది మాత్రమే ఉంటారు. 43,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 56 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇటు 56 లక్షల మందికి ట్యాక్స్ ప్రపంచం అత్యధికంగా ట్యాక్స్ పే చేసేది వీళ్ళే. జీవన ప్రమాణం వీళ్ళకే ఉంటుంది. సంతోషకరమైన జీవనం కలిపేది 56 లక్షల మంది. ఇక నెక్స్ట్ దీంతో పాటుగా ప్రపంచంలో డైరీ ఉత్పత్తులు ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు కూడా వీళ్ళే. అంటే ప్రపంచంలో ఇలా అన్ని విషయాల్లో ముందున్నటువంటి దేశము డెన్మార్క్. కేవలం వీళ్ళు 56 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళు నిజాయితీ పరుగా ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. అది చూడనటువంటి అది వారన్నటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు ఆ దేశం మీద కారాల మీద కత్తులు తీసుకొని ఆ దేశం మీద పోతున్నాడు. ఆ పోయే క్రమంలో ఈ దేశం యొక్క కరెన్సీ
అంటే అక్కడ వాళ్ళ దేశానికి ప్రతి దేశం కరెన్సీ ఉంటుంది. దాని పేరే డెన్మార్క్. డెన్మార్క్ డెన్మార్క్ లాస్ట్ లో ఇది డెన్, ఇది మార్క్ లాస్ట్ లో కే. ఇక లాస్ట్ లో కే ఉంది, దాన్ని క్రోన్ అంటారు. క్రోన్ లేదా క్రోన్. ఇది అడిగిన ఎగ్జామ్, డిఎస్ ఎగ్జామ్ బాగా చెప్పండి. డిఎస్ ఎగ్జామ్ లో ఎక్కువగా లాంగ్వేజ్లు కరెన్సీలో రాయితాం అడుగుతూ ఉంటాడు. దీన్నే డెన్మార్క్ క్రోన్, డెన్మార్క్ క్రోన్ లేదా డానిష్ క్రోన్ అని కొన్ని బుక్స్ లో ఉంటది. ఒక మొత్తం మీద అయితే డికేకే, డి అంటే డెన్, కే అంటే మార్క్ లాస్ట్ లో మార్క్, మరొక కే అంటే క్రోన్. డెన్మార్క్ క్రోన్ అని చెప్పినాం కదా. ఈ డెన్మార్క్ క్రోన్ లో ఫస్ట్ ఉన్నటువంటి డెన్ ఉంది, దీని పేరు డాన్. వీళ్ళని డాన్స్ అంటారు. డాన్స్ ప్రజలు, డెన్మార్క్ ప్రజల్ని ప్రపంచంలో డాన్స్ అని పిలుస్తారు. వాళ్ళ కరెన్సీ డెన్మార్క్ క్రోను. ఈ డెన్మార్క్ క్రోను అనే కరెన్సీకి ఒక రాజధాని నగరం ఉంటది, దాన్నే కోపెన్ హెగెన్. ఇది ఎస్ఐఎఫ్ పోలీస్ ఎగ్జామ్ కూడా ఛాన్స్ అడిగింది. కోపెన్ హెగెన్. కోపెన్ హెగెన్. ఈ కోపెన్ హెగెన్ లోనే కోపెన్ హెగెన్. ఈ కోపెన్ హెగెన్ లో కో తీసుకోవాలి, ఈ కోపెన్ హెగెన్ లో తీసుకోవాలి. దాని పేరు కోన్. ఈ కోన్ మనం తీసుకున్నటువంటి కోన్, ఈ కోన్కి రావొత్తి యాడ్ చేస్తే క్రోన్. అదే దాని కరెన్సీ. డెన్మార్క్ యొక్క కరెన్సీ క్రోన్. ఆ రాజధాని నగరంలోనే ఉంది దాని కరెన్సీ. ఎక్కువగా జీకే మీకు అక్కడే ఉంటాయి, మ్యాథమెటిక్స్ సూత్రంలో ఉన్నట్టు. ఇప్పుడు ఇందాక నార్డిక్ దేశాలు అన్నప్పుడు ఆ స్వీడన్ లోనే అన్ని ఉన్నాయి. ఈ కోపెన్ హెగెన్ కూడా సేమ్ అంతే ఉంటుంది కామన్ గా. ఓకే, ఇది దీని డెన్మార్క్ సంబంధించినటువంటి కరెన్సీ. ఆ డెన్మార్క్ ప్రజల్ని పిలిచే విధానము, ఆ డెన్మార్క్ ప్రజల యొక్క రాజధాని నగరము లోనే కరెన్సీ ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు. తలసరి ఆదాయం ఎక్కువ ఉంటుంది. మరి అదే విధంగా జీవన ప్రమాణము అధికంగా ఉంటది. జీవన ప్రమాణంతో పాటుగా వ్యక్తిగత ఆదాయ పన్ను, ట్యాక్స్, ఆదాయ పన్నుని చెల్లించే వ్యక్తులు కూడా వీళ్ళే ఎక్కువ. నెక్స్ట్ అత్యధిక సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళు, సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తులు. అదే విధంగా వీళ్ళే అధిక సామాజికతో పాటుగా సాంఘిక జీవనం కూడా వీళ్ళే జీవన ప్రమాణం, దాన్ని జీవన చైతన్యం ఎక్కువ కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రపంచంలోని అత్యధికంగా సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. అత్యధిక సంతోషం. ఈ విషయంలో మొత్తం వీళ్ళే ప్రపంచంలోని డాన్ దేశస్తులు, వాళ్ళని డెన్మార్క్ దేశస్తులు అని పిలుస్తారు. వీళ్ళకి ఇంత ప్రియారిటీ ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి జీవితాన్ని స్త్రీకి కూడా వాళ్ళకి స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది. స్త్రీకి సంబంధించిన విషయంలో కూడా అన్ని మహిళలు కూడా అన్ని విషయాలు వాళ్ళు ఎక్కువగా ఫ్రీగా ఉంటారు. ఇది ఏక కేంద్ర పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన దేశం. ఒకే కేంద్ర పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన దేశం. దీనికి ప్రధానమంత్రిగా ఇటీవల కాలంలో ఒక ఆయన పనిచేస్తున్నాడు, లార్స్ లాకే. ఆయన పేరు లార్స్ లాకే. లేదంటే లార్స్ లాకే రాస్మస్సే. ఆయన ఏక కేంద్ర పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న డెన్మార్క్ దేశాన్ని పరిపాలించే డాన్. ఈయన పేరు డాన్, లార్స్ లాకే రాస్మస్సే అనే వ్యక్తి. ఇక్కడ పర్యాటకం కూడా చాలా ఎక్కువ అభివృద్ధి చెందింది. పర్యాటకం వీళ్ళు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అన్నప్పుడే ఇక్కడ పర్యాటకం హై పిచ్ లో ఉంటుంది. ఈ పర్యాటకంలో ప్రధానంగా కోపెన్ హెగెన్ అనొచ్చు, కోపెన్ హెగెన్ అనొచ్చు. ఈ కోపెన్ హెగెన్ లోని క్రాన్ బోర్గ్ కోట ఉంటుంది. క్రాన్ బోర్గు కోట. ఈ కాన్ బోర్గ్ కోట అనేది విలియం షేక్స్పియర్ అనే ఇంగ్లీష్ రచయిత ఉంటాడు. విలియం షేక్స్పియర్ ఈయన ఇంగ్లీష్ రచన ఒక దాని పేరు హామ్లెట్. ఈ హామ్లెట్ రచన యొక్క నేపథ్యం మొత్తము క్రాన్ బోర్గ్ కోట నుంచే ప్రారంభమైంది. దాని నేపథ్యం హామ్లెట్ అనే నటన, ఆ నాటకం యొక్క విధానం మొత్తం క్రాన్ బోర్గ్ కోట నుంచే ప్రారంభమైంది అనేది దీని అర్థం. ఇది అది పర్యాటకంలోని రాజధాని నగరమైన కోపెన్ హెగెన్. ఈ కోపెన్ హెగెన్ తో పాటుగా ఇక్కడ బూడోల్ఫీ చర్చ్ ఉంటది. అది పురాతన కాలమైన చర్చి. ఇది ప్రపంచంలోని బూడోల్ఫీ చర్చి పర్యాటక ప్రాంతము డెన్మార్క్ దేశంలో ఉంటది. అలాగే డెన్మార్క్ దేశానికి ఇలా తీసుకుంటే ఇది దక్షిణ ప్రాంతము. ఈ దక్షిణ ప్రాంతం మొత్తం కూడా సముద్ర తీరం ఎక్కువగా ఉంటది. ఈ సముద్ర తీరము
ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ఈ సముద్ర తీరంలో వాళ్ళు సన్నుని అంటే లైటింగ్ ని సూర్యరశ్మి నమ్ముకొని పోతారు. అంటే దక్షిణ సముద్ర తీర ప్రాంతం యొక్క పర్యాటకం ఎక్కువగా ఉంటది. గూడోల్ఫీ చర్చి పర్యాటక ప్రాంతం. అదేవిధంగా కోపెన్హేగన్ లో ఈ కోపెన్హేగన్ సంబంధించినటువంటి నేపథ్యం వచ్చినటువంటి విలియం షేక్స్పియర్ రచన హామ్లెట్ రచన కూడా దీనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి ఒక మతం ఉంటది. ఆ మతాన్ని క్రైస్తవం అంటారు. యూరప్ ఖండంలో దాదాపు అన్ని దేశాలు క్రైస్తవాన్ని ఫాలో అయితే ఆ క్రైస్తవంలోని ఇది లూథరిజం అంటాం. లూథరిజం ఈ లూథరిజం అనే మతం కూడా ఇవాంజికల్ లూథరిజం అంటారు. దీన్ని ఇవాంజికల్ లూథరిజం ఈ ఇవాంజికల్ ఇవాంజికల్ అంటే లూథరిజం అంటే ఈఎల్ క్రైస్తవం ఈఎల్సి. మనకి ఇప్పుడు ఇండియాలోనూ అక్కడక్కడ ఎల్ఈఎఫ్ అనే చర్చిలు ఉంటాయి. ఆ ఎల్ఈఎఫ్ లోని ఎల్ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటని మీకు ఐడియా ఉంటుంది. ఇది ఈ అంటే యాక్చువల్ గా ఇవాంజికల్, ఎల్ అంటే లూథరిజం. ఇది ఐరోపా ఖండానికి డెన్మార్క్ దేశానికి సంబంధించినటువంటి మతం. అది ఇక్కడ మన దగ్గర ఎల్ఈఎఫ్ చర్చిలు ఉంటాయి, అది ఇండియాలోని. అక్కడ క్రైస్తవంలోని ఈ క్రైస్తవం ఎల్ఈ అంటే లూథరిజం అనే క్రైస్తవం అక్కడ ఉన్నది. నెక్స్ట్ దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన పంటలు 2 ఉన్నాయి. పంటలు క్రాప్స్ ఈ దేశంలోని ప్రధాన పంటలు. ఒకటి బంగాళదుంప. మాక్సిమం బంగాళదుంపతో చేసిన పొటాటోతో చేసిన ఉత్పత్తులు ఎక్కువ ఉంటాయి. పొటాటోతో దీంతో పాటుగా చెరకు ఉత్పత్తులు ఎక్కువ ఉంటాయి. చెరకు పంటని బంగాళదుంప పంటని అధికంగా పండించి ఉత్పత్తి చేసి దాన్ని ఎగుమతి చేసే దేశం కూడా ఐరోపా ఖండంలో డెన్మార్క్. ఇక డెన్మార్క్ దేశానికి సంబంధించినటువంటి వీటితో పాటుగా వీళ్ళు ప్రధాన ఎగుమతి ఎక్స్పోర్ట్, ఈ దేశం యొక్క ఎక్స్పోర్ట్ పాల ఉత్పత్తుల్ని పర్ఫెక్ట్ గా వీళ్ళు పర్ఫెక్ట్ గా వీళ్ళు ఎగుమతి చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఈ ఐరోపా ఖండంలో పాల ఉత్పత్తుల్ని పర్ఫెక్ట్ గా ఎగుమతి చేసేటువంటి దేశము, మరి బంగాళదుంపలు చురుకులు పండించేటువంటి దేశము ఇది మన డెన్మార్క్ దేశం. అది డెన్మార్క్ దేశంలో గనేడా ఈ గనేడా అనేది బంగాళదుంపలు చెరుకు పంటలు పండించడంతో పాటుగా పాల ఉత్పత్తులు రావడానికి నీటి సౌకర్యాన్ని ఇచ్చేటువంటి నది. అంటే డెన్మార్క్ దేశంలో ప్రధాన నదిని రివర్ని గనేడా రివర్ అంటారు. ఈ గనేడా రివర్ ఈ ప్రాంతంలోని వీళ్ళకి దక్షిణ సముద్ర తీర ప్రాంతంలో మరి సముద్ర తీరం కూడా ఉండటం వల్ల ఒక పక్క ఏమో ఉత్తర సముద్రం ఉంది వీళ్ళకి సరిహద్దుగా, ఒక పక్కనేమో బాల్టిక్ సముద్రం ఉంది. ఈ బాల్టిక్ సముద్రం ఉత్తర సముద్రం ఉండటం వల్ల వీళ్ళకి ఆటోమేటిక్ గా నేచురల్ గ్యాస్ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. నేచురల్ గ్యాస్ ఉత్పత్తులతో పాటుగా వీళ్ళకి ఈ నేచురల్ గ్యాస్ తో పాటుగా పెట్రోలియం ఉత్పత్తులు కూడా సరిగానే లభిస్తాయి. వీళ్ళకి దొరికేటువంటి ఖనిజ సంపదలోని సహజ వాయువు మరియు పెట్రోలియం. ఈ సహజ వాయువు పెట్రోలియంతో పాటుగా ప్రపంచంలో అరుదుగా లభించే యురేనియం అనే ఖనిజంతో పాటు జింక్ ఖనిజం కూడా వీళ్ళకి సమృద్ధిగా లభించింది ఈ యొక్క పర్యాటక ప్రాంతంలో. అంటే దీంతో పాటుగా వీళ్ళకి బొగ్గు కూడా ఖనిజము సమృద్ధిగా లభించింది. అంటే యురేనియము, పెట్రోలియము, నేచురల్ గ్యాస్, జింకు, బొగ్గు ఖనిజాలని ఈ యొక్క ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్ర తీరాల్లో తీసుకున్నటువంటి ఉత్పత్తి చేసేటువంటి దేశాన్ని డెన్మార్క్ దేశం అంటాం. ఇలా డెన్మార్క్ దేశం ప్రపంచంలోని తక్కువ మందే ఉన్నారు కానీ 50 లక్షల మందే ఉంటారు. కానీ 40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఇది ప్రపంచంలో అత్యంత సంతోషకరంగా ఉండడానికి, వాళ్ళ జీవన విధానంలోని మార్పులు రావడానికి కారణమైనటువంటి ఆ వాతావరణానికి ఇలా ఖనిజాలు సమృద్ధిగా ఉండడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇది ఉత్తర ప్రాంతంలో భూగోళంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న దేశము. దీనిపైన అమెరికా పెద్దన్న, ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్ గారు కన్నేసి దాని మీద యుద్ధం ప్రకటిస్తా వాణిజ్యపరంగా మిమ్మల్ని ఏకాగ్రం చేస్తానని అంటున్నాడు. కాబట్టి డెన్మార్క్ దేశం నుంచి మనకు సమాచారం రావాలి. దీనికంటే ముందు మీకు గ్రీన్లాండ్ దేశం ప్రాంతం నుంచి చెప్పాము. దీనికంటే ముందు వెనుజులా దేశం గురించి చెప్పాము. ఇలా ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ యాప్ లోని అన్ని ఉంటాయి. లేదంటే ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ప్రపంచ వ్యాప్తంగా జరిగే విషయాలు మొత్తాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.